హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో డిస్కస్ చేసే ముందు నోట్పై నుంచి ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో ఆల్రెడీ మనం ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ చేసాం. సీజన్ 0 నుంచి చేస్తున్నాం. రైట్ నో సీజన్ 2 అన్నది రన్నింగ్లో ఉంది. కరెంట్ వచ్చేసి మీ డాష్ బోర్డ్లో ఇలా చెక్ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయితే కనుక ఒకసారి అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సీజన్ 0 అండ్ సీజన్ 1కి సంబంధించి టోకెన్స్ అన్నవి అలొకేషన్ చేశారు. సో సీజన్ 2 అన్నది ప్రజెంట్ రన్ అవుతుంది కాబట్టి వన్స్ ఇది ఎండ్ అయిపోయాక ఈ టోకెన్స్ కూడా ఇదే ఎయిర్ డ్రాప్లో ఇంక్లూడ్ చేసి రివార్డ్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో రైట్ నౌ నోట్పే వచ్చేసి బిట్కెట్లో అవైలబుల్గా ఉంది. సో ఇంకా కొన్ని ఎక్స్చేంజెస్ అన్నవి అనౌన్స్ చేస్తారనమాట. సో మీరు జస్ట్ ప్యాంటమ్ వ్యాలెట్లో కొంచెం సోల్ గ్యాస్ పే అన్నది పెట్టుకుంటే మీరు క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ మెడల్స్ అన్నవి క్లెయిమ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరన్నా కనుక మిస్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ ఈ ఐకాన్ కనపడుతుంది కదా, ఇది క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గెట్ మోర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఆల్రెడీ లాస్ట్ టైం మనం హీరో అండ్ బ్రౌజర్ అన్నది కంప్లీట్ చేసాం. దాన్ని ప్రజెంట్ అయితే ఇది స్టాప్ చేశారు. సో ఇది ఆల్రెడీ మనం క్లెయిమ్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి నోడ్ ఇంటెల్ టెస్టర్ అనమాట. ఈ రోల్ రీసెంట్గా మనం డిస్కార్డ్లో క్లెయిమ్ చేసాం. సో ఇంకా ఇక్కడ ఎనేబుల్ అయితే అవ్వలేదు వెబ్సైట్లో. సో వాళ్ళైతే ఏం చెప్పారంటే ఈ మంత్ ఎండ్కి ఎనేబుల్ అయ్యిద్ది, కొంచెం బగ్ ఇష్యూస్ అవి ఉన్నాయి, క్లియర్ చేస్తున్నాము, వెబ్సైట్ ఇంప్రూవ్మెంట్లో ఉంది అని చెప్పారు. సో అది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను అది స్క్రీన్ షాట్ మీకు షేర్ చేశాను. సో వన్స్ ఇది ఎనేబుల్ అయితే కనుక డైలీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎనేబుల్ అయితే కనుక క్లెయిమ్ అనే గ్రీన్ కలర్లో వస్తుంది, క్లెయిమ్ అనేది క్లిక్ చేసుకోండి. సో ఇదే నోట్పేకి వచ్చేసి అప్డేట్ అనమాట. సో అలాగే నోట్పేకి వచ్చేసి ఒక బాట్ అన్నది టైప్ అయ్యారు కదా, నోడ్ వార్స్ అన్నది. సో అది కూడా మిస్ చేయొద్దు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సీజన్ 0, సీజన్ 1, సీజన్ 2కి అయితే ఆ బాట్కి దానికి ఏం సంబంధం లేదు, అలొకేషన్కి కానీ క్లెయిమ్కి కానీ ఏం సంబంధం లేదు. సో అది చేయడం వల్ల మనకి నెక్స్ట్ సీజన్ 2 తర్వాత వచ్చే మైనింగ్ సెషన్స్ వీటికి యూజ్ అయ్యిద్ది. లైక్ బాట్ అనమాట. అది హ్యూమన్ వెరిఫికేషన్ పర్పస్ కింద యూజ్ చేయడానికి ఒక పర్సన్కి ఒక అకౌంట్ కింద సిబిల్ పర్పస్ పెట్టారు. సో దానికి యూజ్ అయ్యిద్ది. ప్లస్ అలాగే నోడ్ వార్స్ నుంచి వాళ్ళ ప్రాజెక్ట్ నుంచి కూడా మనకి రివార్డ్స్ అన్నవి వస్తాయి. సో నోడ్ పే నుంచి వస్తాయి, ప్లస్ నోడ్ వార్స్ అన్న వాళ్ళ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కూడా మనకు రివార్డ్స్ వస్తాయి. కాకపోతే దాంట్లో మినిమం అంటే టోటల్ లెవెల్స్ వచ్చేసి 100 అనమాట. సో 100 లెవెల్స్ మీరు స్లోగా డైలీ 4 లెవెల్స్ అలా ప్లే చేయండి గేమ్ అన్నది. సో మీకు 100 లెవెల్ రీచ్ అయితే కొంచెం ఎక్కువ రివార్డ్స్ అన్నవి వస్తాయి, ప్లస్ హ్యూమానిటీ పర్పస్ కూడా మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అయ్యిద్ది. సో ఇది వచ్చేసి నోడ్ పే అప్డేట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఆఫ్టర్ మ్యాథ్ ఫైనాన్స్ అని చెప్పి ఇది ఒక టెస్ట్ నెట్ అనమాట. సో ఈ టెస్ట్ నెట్ వచ్చేసి బ్యాక్డ్ బై సూయి అనమాట. సో ఇది ఓల్డ్ ప్రాజెక్టే, కానీ ఒక అకౌంట్ చేయడం మంచిదన్నమాట. సో స్ట్రాంగ్ ప్రాజెక్టు, ప్లస్ సూయి అన్నది కూడా ఇప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఎక్కువ ప్రాజెక్ట్స్ అన్నవి తీసుకొస్తున్నాయి. టైఅప్స్ ఎక్కువ టైఅప్స్ కూడా పెట్టుకుంది. సో ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి సూయిలో గ్రోత్ ఎక్కువ ఉందన్నమాట సూయికి. సో అందుకని ఈ ప్రాజెక్ట్ని ఒక అకౌంట్ అన్నా చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏమి మనం అమౌంట్ అనేది ఏం పెట్టవసరం లేదు. సో ఇది వచ్చేసి వెబ్సైట్ లింక్ అనమాట. నేను లింక్స్ అన్నవి ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఈ వెబ్సైట్ లింక్ అనేది కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకుని మీ కివీ బ్రౌజర్లో కానీ మైసెస్ బ్రౌజర్లో కానీ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేశాక మీకు సూయి వ్యాలెట్ అన్నది ఉండాలి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి. సో ఆల్రెడీ మనం వాల్రస్ టెస్ట్ నెట్ చేస్తున్నాం కాబట్టి సూయి వ్యాలెట్ అందరి దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే వన్స్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ లాంచ్ యాప్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. సో ఇది సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు లాగిన్ ఆర్ కనెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీ సూయి వ్యాలెట్ ఉంది కదా, సో ఈ సూయి వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. సో ఇక్కడికి మీరు సూయి వ్యాలెట్ అనేది కనెక్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సూయి వ్యాలెట్లో నెట్వర్క్ వచ్చేసి దేంట్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో న్యూ యూజర్స్కి కోసం చెప్తున్నాను. ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ నెట్వర్క్ అని ఉంది కదా, ఇది తీసేసి మెయిన్ నెట్ తీసేసి టెస్ట్ నెట్లో పెట్టుకోవాలి. సో టెస్ట్ నెట్లో పెట్టుకున్నాక వన్ స్టెప్ బ్యాక్ వస్తే ఇక్కడ రిక్వెస్ట్ టెస్ట్ నెట్ టోకెన్స్ అని చెప్పి కనపడిద్ది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని టోకెన్స్ ఉన్నాయో చూద్దాం. నాకు 0.4 ఉంది. సో ప్రజెంట్ సూయి టోకెన్స్ అనే టెస్ట్ నెట్ టోకెన్స్ అన్నవి ఇవ్వట్లేదు. సో క్లెయిమ్ చేశాను, వస్తే ఓకే,
లేదా డిస్కార్డ్లో కూడా ఇందాక క్లెయిమ్ చేశాను. ప్రజెంట్ అయితే ఫ్యాసెట్ అన్నది స్టాప్ చేశారు రీసెంట్గా. సో అది ఓకే, ఇక్కడైతే ఫ్యాసెట్ అయితే క్లెయిమ్ అయింది. సో ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇది వర్క్ అవ్వకపోతే కనుక డిస్కార్డ్ లింక్ కూడా ఇచ్చాను. సో రెండు ట్రై చేయండి, మనకి ఎక్కడో ఒక చాట్ వస్తే చాలు. సో ఈ డిస్కార్డ్ లింక్ అన్నది కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. సో మనకి సుయి వ్యాలెట్లో అయితే టెస్ట్ నెట్లో పెట్టుకున్నాము, తర్వాత ఇక్కడ ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకున్నాము ఇక్కడ. ఓకే, రిక్వెస్ట్ టెస్ట్ నెట్ టోకెన్స్ అంటే 1 వస్తుంది. సో మనకు 1 వచ్చింది కాబట్టి సరిపోద్ది. సో ఇది ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ మీకు రాలేదు, ఒక 2 minutes 5 minutes వెయిట్ చేసినా మాకు రాలేదు అంటే కనుక డిస్కార్డ్ యూజ్ చేయండి. సో ఒక దగ్గరే ఉండకుండా ఈ డిస్కార్డ్ లింక్ అనేది ఇస్తాను. సో సుయి డిస్కార్డ్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీది సుయి అడ్రస్ ఉంది కదా, వ్యాలెట్ అడ్రస్, ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకోండి. సో వన్స్ కాపీ చేసుకున్నాక డిస్కార్డ్ సైట్లో ఎక్కడ పేస్ట్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఛానల్స్ ఉన్నాయి కదా, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టెస్ట్ నెట్ ఫ్యాసెట్ అని చెప్పి ఉంది. సో ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ అందరూ ఎలా ఇస్తున్నారు, హైఫెన్ ఫ్యాసెట్ అని చెప్పి వాళ్ళ అడ్రస్ ఇస్తున్నారు సుయిది. సో అలాగే మనం కూడా ఈ సింబల్ ఇచ్చేసి ఫ్యాసెట్ అని చెప్పి టైప్ చేసి స్పేస్ ఇచ్చి మనం కాపీ చేసిన సుయి అడ్రస్ని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేశాక ఇక్కడ మనకి యాక్చువల్గా ఏమవ్వాలంటే ఇక్కడ సెండ్ అని చెప్పి రావాలి. సో ప్రజెంట్ వచ్చేసి వాళ్ళ సైట్ ఇష్యూ ఉంది. సో ఫ్యాసెట్ ఇష్యూస్ ఉన్నవి. సో ఆ ఫ్యాసెట్ ఇష్యూస్ అనేవి క్లియర్ అయ్యాక మనకి ఫ్యాసెట్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇక్కడ ఎవ్రీ 6 hours ఒకసారి క్లెయిమ్ చేసుకోవచ్చు వర్క్ అయితే, కానీ ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. సో ఇన్ కేస్ వర్క్ అయితే కనుక మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఎవరో ఒకళ్ళు పింగ్ చేయండి, ఫ్యాసెట్ వర్క్ అవుతుంది సుయి డిస్కార్డ్ అని. అప్పుడు రిమైనింగ్ యూజర్స్ వెళ్ళి ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసుకుంటారు. ప్రజెంట్ అయితే ఇక్కడ సుయి వ్యాలెట్లో ఫ్యాసెట్ వస్తుంది కాబట్టి అది క్లెయిమ్ చేసుకుని ఆ ఫ్యాసెట్తో రిసీవ్ అయిన ఫ్యాసెట్తో టాస్క్లు కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలి ఏంటన్నది చూద్దాం. డిస్కార్డ్లో క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్యాసెట్, సుయి వ్యాలెట్లో కూడా ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ వెబ్సైట్లో మీరు ఫస్ట్ లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాక మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఈ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి కొంచెం గ్యాస్ ఫీ అన్నది సుయిలో తీసుకుంటుంది. సో అప్రూవ్ చేయండి. సో ఇప్పుడు అకౌంట్ అన్నది మనకి క్రియేట్ అయ్యింది. సో క్రియేట్ అయ్యాక మనం ఏం చేయాలి డైలీ అంటే ఇక్కడ ఫ్యాసెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫ్యాసెట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మింట్ అని ఉంది కదా, మింట్ మీద క్లిక్ చేయండి. మీకు సుయికి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, అప్రూవ్ చేయండి. సో ఇలాగా ఒక 5 అన్న చేయండి. ఎందుకంటే ఆ ఫ్యాసెట్ ఇప్పుడు రిసీవ్ అయ్యే ఫ్యాసెట్ ఉంది కదా, AUSD ఫ్యాసెట్, ఈ ఫ్యాసెట్తోనే మనం ఇప్పుడు ట్రేడింగ్ చేయాలి. సో అందుకని ఒక అట్లీస్ట్ 5 times అన్నా చేస్తే దాంతో మనకి ఈజీగా ఉంటుంది. సో కొంచెం గ్యాస్ ఫీ సుయిలో అన్నది కట్ అయ్యిద్ది. సో మేము 5 times చేయాలా లేదా 10 times చేయొచ్చా అంటే మీ ఇష్టం, అది మీకు ఎంత ఫ్యాసెట్ ఉంటే అంత ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్యాసెట్ అనేది నాకు ఈ సరిపోద్ది అనుకున్నాను. సో వీక్లీ వచ్చేసి మీరు ఈ ఫ్యాసెట్ అన్నది ఈ టాస్క్లు అన్నవి 2 times కానీ 3 times కానీ చేయండి. అంటే ఈరోజు చేస్తే రేపు ఆగి మళ్ళీ ఎల్లుండి చేయండి. సో డైలీ ఒకేసారి ఎక్కువ చేసినా మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది అనమాట. బాట్ కింద కన్సిడర్ చేసి అకౌంట్ అన్నది మనది రిమూవ్ చేస్తారు, అలొకేషన్ కూడా రాదు. సో ఇప్పుడు మనం ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసుకున్నాం. క్లెయిమ్ చేశాక ఇక్కడ డిపాజిట్ అన్నది క్లిక్ చేయండి. సో డిపాజిట్ అని క్లిక్ చేసి ఇందాక నేను 6 times క్లెయిమ్ చేశాను కదా, సో మ్యాక్స్ మీద క్లిక్ చేసినా పర్లేదు, ఆఫ్ క్లిక్ చేసినా పర్లేదు, మీ ఇష్టం అనమాట, మీరు చేసుకున్న ట్రేడింగ్ చేసేదాన్ని బట్టి. సో నేను కొంచెం ఉంచేసుకుని మొత్తం డిపాజిట్ అనేది క్లిక్ చేసేస్తున్నాను. సో మ్యాక్స్ అని పెట్టేసి క్లిక్ చేసేసాను అప్రూవ్. సో ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ అయింది. సో ఇప్పుడు డిపాజిట్ అయిన ఫ్యాసెట్తో మనం ఇక్కడ ట్రేడింగ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేస్తే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ 4 pairs ఉన్నాయి, BTC, హైప్, సుయి, XRP. సో ఫస్ట్ వచ్చేసి BTC సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు మార్కెట్లో పెట్టండి, లిమిట్లో ఉంది, మార్కెట్లో పెట్టుకుని ఇక్కడ బై అంటేనేమో లాంగ్ అనమాట, సెల్ అంటేనేమో షార్ట్. సో ఇప్పుడు నేను BTCని లాంగ్ కింద కన్సిడర్ చేసుకుని, జస్ట్ మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ మీకు ఇక్కడ మ్యాప్ చూసుకోండి, ఆ టైంకి మీరు ఓపెన్ చేసిన దాన్ని బట్టి కిందకి రెడ్ కలర్లో ఉందా గ్రీన్ కలర్లో ఉందా, కొంచెం అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదా అని జస్ట్ మీకు నచ్చినట్టుగా, ఇది ఏమీ ఫీ పే చేసేది కాదు కదా, ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మనం ఎక్కువ ఇక్కడ వాల్యూమ్ అన్నది జనరేట్ చేసి ఇక్కడ PL అన్నది ఎక్కువ ప్రాఫిట్లో ఉంటే కొంచెం మనకు ఇక్కడ క్లెయిమ్ చేసుకున్నాక ఫ్యాసెట్ అన్నది ఎక్కువ రిసీవ్ అయ్యిద్ది. ప్లస్ కొంచెం
పార్టిసిపేట్ చేసినందుకు కూడా మనకి రివార్డ్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి బీటీసీ పేర్ అన్నది సెలెక్ట్ చేశాను, ఇక్కడ బైలో పెట్టాను, ఇక్కడ మార్కెట్లో పెట్టుకున్నాను. ఇక్కడ నా దగ్గర ఉన్న 6000లో ఏయుఎస్డిలో ఒక 25% అన్నది నేను ఈ బీటీసీ ట్రేడ్కి బై చేద్దాం అనుకుంటున్నాను. కావాలంటే ఇక్కడ మీరు తక్కువ టైంలో లెవరేజ్ పెట్టుకుంటాను అనుకుంటే ఇక్కడ లెవరేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1x కానీ ఇంకా ఇది మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ కావాలంటే పెంచుకోవచ్చు, మన ఇష్టం. ఇలా పెట్టుకుని సెట్ లెవరేజ్ చేసుకుంటే ఇలా ఒక సుయి కన్ఫర్మేషన్ వస్తుంది, అప్రూవ్ చేయడమే. సో కావాలంటే లెవరేజ్ పెంచుకోండి. ఇప్పుడు 3 పెట్టాను నేను, మీ ఇష్టం. 5, 10 అలా పెడితే కొంచెం త్వరగా లాస్ అయిపోద్ది, ప్రాఫిట్స్ అయినా త్వరగా వచ్చేస్తాయి ఎక్కువ లెవరేజ్ పెట్టుకుంటే. సో అది రిస్క్ అనమాట. సో జస్ట్ 1 or 2 or 3 అలా పెట్టుకుని బై చేసి ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. మార్కెట్లో పెట్టుకుని ఇది ఎంతో కొంత మీకు నచ్చినట్టు 25% పెట్టాను. సో బై క్లిక్ చేయండి. సో సుయికి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, అప్రూవ్ చేయండి. సో వన్స్ అది సక్సెస్ అయ్యాక ఎక్కడ చూసుకోవాలో చూపిస్తా. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇప్పుడు నేను బై చేశాను కాబట్టి అది లాంగ్. సో ఇక్కడ వచ్చేసి -$3లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ పైన కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట మన బ్యాలెన్స్ అన్నది. సో ఇక్కడ ప్లస్లో చూపించింది అనుకోండి, బై సపోజ్ ఇక్కడ ప్లస్లో వచ్చింది అనుకో, కొంచెం ఎక్కువ ప్రాఫిట్ ఉంటే కనుక మీరు క్లోజ్ చేసేసేయండి ట్రేడింగ్ని. మీరు ఓపెన్ చేసిన ఈ పొజిషన్ని క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు నేను బీటీసీ చేశాను కదా, సో పద్దాక ఓపెన్ చేసి చూసుకుని క్లోజ్ చేయాలా బ్రో అంటే అలా ఏం అవసరం లేదు. జస్ట్ వీక్లీ మీరు 3 times 2 times చేస్తారు కాబట్టి మీరు ఓపెన్ చేసినప్పుడు చూడండి, కొంచెం గ్రీన్ కలర్లో ఉండి ప్రాఫిట్ ఉంటే కనుక అది క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో జస్ట్ వాల్యూమ్ జనరేట్ చేయండి, ప్రాఫిట్స్ వచ్చేలాగా కొంచెం ఇక్కడ గ్రాఫ్ చూసి పెట్టుకోండి. సో బీటీసీ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైప్ టోకెన్. సో ఇది వచ్చేసి మీ ఇష్టం, కావాలంటే లాంగ్ చేయొచ్చు, లేదంటే సెల్ అంటే షార్ట్. సో ఒక 25% సెల్, జస్ట్ మీకు నచ్చినట్టు పెట్టుకోండి. సో ఇక్కడ కన్ఫర్మేషన్ చేయండి, సుయికి వస్తుంది. సో ఇప్పుడు బీటీసీ చేశాను, హైప్ చేశాను 1 time, జస్ట్ ఎక్కువ టైమ్స్ కూడా వద్దు, 1 time చాలు. సో నెక్స్ట్ వచ్చేసి సుయి ఎక్స్ఆర్పి ఉంది. సో సుయి ఓపెన్ చేశాను, బై చేస్తున్నాను, మార్కెట్లో పెట్టాను, ఒక 50% బై చేస్తున్నాను. సో సుయి కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలింది ఏంటంటే ఎక్స్ఆర్పి. సో ఇది కూడా నేను సెల్ చేద్దాం అనుకుంటున్నా, షార్ట్ టైం పెడదాం అనుకుంటున్నా. 25% పెట్టేసి సెల్. సో జస్ట్ మీకు నచ్చినట్టు మీ ఒపీనియన్ బట్టి జస్ట్ మీకు ఏది అనిపిస్తే అది చేయండి. సో జస్ట్ ఇది ఓపెన్ చేశాను, మొత్తం 4 వచ్చేసినాయి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఒక 4, మళ్ళీ 4 ఉంటాయి కాబట్టి ఒకవేళ కొత్తగా ఏమన్నా పెయిర్స్ యాడ్ అయితే అవి కూడా చేయండి. సో ప్రజెంట్ అయితే ఈ 4 పెయిర్స్ ఉన్నాయి, ఈ 4 పెయిర్స్ మీకు చూపించాను. సో 2 వచ్చేసి షార్ట్ పెట్టాను అంటే సెల్ పెట్టాను, 2 వచ్చేసి లాంగ్ పెట్టాను అంటే బై చేశాను. సో మీ దగ్గర ఇక్కడ ఉంటుంది కదా, ఇందాక ఫ్యాసెట్ డిపాజిట్ చేసుకున్నారు, ఇక్కడ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుని డిపాజిట్ చేశారు కదా, ఇక్కడ ఎంత అయితే ఉంటుందో అదంతా యూజ్ చేసేసేయండి. సో ఇలాగా వీక్లీకి వచ్చేసి 2 times కానీ 3 times కానీ చేయండి. ఎక్కువ సార్లు చేసినా మళ్ళీ మనం ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు అనమాట. సో ఆల్రెడీ నేను ఇంకో వేరే అకౌంట్లో చేశాను. సో ఎక్కువ అకౌంట్స్ వద్దు, 1 account చాలు, లేదంటే 2 accounts చేసుకోండి. మల్టిపుల్ అకౌంట్స్ ఏం అవసరం లేదు. సో 1 or 2 accounts చేయండి. సో ఇది నిన్న నేను చేసిన దాంట్లో సుయి అన్నది లాంగ్ చేశాను, 13x లెవరేజ్లో పెట్టుకున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి ఇలాగా మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ఇలా గ్రీన్ కలర్లో ఇలా చూపిస్తుంది అనమాట మార్కెట్ని బట్టి. సో పైన కూడా ఇలాగా చూపిస్తుంది అనమాట. సో కావాలంటే నేను ఇది క్లోజ్ చేసుకోవచ్చు, కొంచెం ప్రాఫిట్స్ అనిపించినాయి కాబట్టి క్లోజ్ చేసుకుంటే మళ్ళీ సుయికి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం తీసేద్దాం అనుకుంటే 100% పెట్టేసి క్లోజ్ చేసేయండి పొజిషన్ అన్నది. సో క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేశాను. సో నాకు సుయికి కన్ఫర్మేషన్ వస్తుంది, అప్రూవ్ చేయాలి. సో వన్స్ అప్రూవ్ చేస్తే ఆ టోకెన్స్ అన్నవి చూపిస్తాను ఒకసారి మీకు. మళ్ళీ నేను డైరెక్ట్ చెప్తే అర్థం అవ్వదని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇది కూడా క్లోజ్ చేయడం. సో అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. సో అప్రూవ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు సుయి అన్నది ఇక్కడ పొజిషన్స్లో నుంచి రిమూవ్ అయిపోయింది. సో మళ్ళీ నాకు కావాలంటే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఇందాక గ్రీన్ కలర్ ప్రాఫిట్ కూడా ఇప్పుడు దీంట్లో ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ నేను సుయిని తీసుకుని మళ్ళీ బై చేస్తున్నాను ఒక 50%, కానీ 50% అంటే నా దగ్గర ఇక్కడ ఉన్న వాటిలో హాఫ్. సో బై చేస్తున్నాను, అప్రూవ్. సో ఇప్పుడు పొజిషన్ అన్నది ఓపెన్ అయింది కింద. ఓకే, సో ఇలాగా
జస్ట్ మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, లేదంటే కొత్త యూజర్ అయినా ఓల్డ్ యూజర్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా జస్ట్ ఇక్కడ చూసి మీకు నచ్చింది, మీకు తోచింది జస్ట్ లెవరేజ్ తక్కువలో పెట్టుకోండి. ఎక్కువ పెడితే త్వరగా అన్నది మన బ్యాలెన్స్ అన్నది మైనస్లోకి వెళ్ళిపోద్ది. సో జస్ట్ వాల్యూమ్ అన్నది ఎక్కువ జనరేట్ చేయండి. వీక్లీ 2 or 3 times చేయండి చాలు. ఒక అకౌంట్ మాత్రం పర్ఫెక్ట్గా చేయండి. లేదు కొంచెం మాకు పర్లేదు టైం ఉందంటే 2 accounts చేయండి చాలు. ఎక్కువ అకౌంట్స్ కూడా అవసరం లేదు. ఇది కొంచెం ఓల్డ్ ప్రాజెక్టు, బట్ ఇప్పుడు ఎక్కువ అప్డేట్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి ఈ వీడియో అన్నది నేను చేశాను. సో వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్ లింక్ ప్లస్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కొత్త యూజర్స్ ఇంకా మన ఛానల్ని వీడియోస్ వాచ్ చేస్తుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో తప్పకుండా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్లస్ చాట్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ చాట్ గ్రూప్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెరిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవ్రీ సండే ఈవినింగ్ 7:30 కాల్ ఉంటుంది కాబట్టి కాల్లో కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ప్రజెంట్ వచ్చేసి మనం ఓన్లీ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అనమాట. సో చూపిస్తాను అవి కూడా. ఎందుకు లిమిటెడ్ చేస్తున్నామంటే చేయడానికి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వర్త్ ఉన్న ప్రాజెక్ట్స్ రీసెంట్గా మైటోసిస్ ఈరోజు ఎండ్ అయిపోయింది మార్నింగ్ 5:30కి. సో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉండడానికైతే ఉన్నాయి, కానీ మనకి తెలిసిన ప్రాజెక్ట్స్ బాగా ఎక్కువ వర్త్ ప్రాజెక్ట్స్ మాత్రం మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోండి. సో ఒక్క నిమిషం చూపిస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అనమాట. సో హ్యూమానిటీ ప్రోటోకాల్ ఇది వీడియో అయితే చేయలేదు, కానీ ఎలా చేయాలి ఏంటనేది సండే కాల్స్లో చెప్పాను. ప్లస్ మన గ్రూప్లో ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అన్నది ప్రొసీజర్ స్టెప్స్ ఇచ్చాను. సో యూనిట్ చైన్ టెస్ట్నెట్ అన్నది వీడియో చేశాను. సో ఇది ఆల్రెడీ చేస్తున్నాము. సో బేరా చైన్ అన్నది కూడా వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. నేను ఈరోజు వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వాల్రస్ అన్నది వీడియో పోస్ట్ చేశాను. సో డైలీ టాస్క్లు అన్నవి డైలీ స్టేక్ చేయండి, టాస్క్లు కూడా చేయండి ఎలా అయితే నేను వీడియోలో చెప్పాను అలాగా. సో గ్యాలక్సీ టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. మెయిన్ అకౌంట్కి మాత్రం ఫీ కట్టి గ్యాలక్సీ కంప్లీట్ చేయండి. మల్టిపుల్ అకౌంట్స్లో మాత్రం గ్యాలక్సీ మరి అన్ని అకౌంట్స్లో ఫీ అంటే కష్టం కాబట్టి స్కిప్ చేయండి. సో ప్లమ్ నెట్వర్క్ వచ్చేసి ఇది ఓల్డ్ యూజర్స్ అయితే కనుక మీ ప్లమ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి ఇంక్రీజ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే న్యూ టాస్క్లు రావట్లేదు. కొత్త యూజర్స్ చేయాలనుకుంటే కనుక 1 అకౌంట్ చేయండి, ఎందుకంటే జనవరిలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే బేరా చైన్ కూడా జనవరిలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఈ 5 ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను పోస్ట్ చేసింది ఈ ఆఫ్టర్ మ్యాథ్ టెస్ట్ నెట్ అన్నది ఒక 1 అకౌంట్ ఆర్ 2 అకౌంట్స్ చేయండి. సో ఇప్పుడు 6th ప్రాజెక్ట్ అన్నది యాడ్ అయింది. సో ఇంకొచ్చేసి ఒక 2 ప్రాజెక్ట్స్ అన్నవి బేరా చైన్ ఒకటి, ఇంకొక ప్రాజెక్ట్ ఒకటి వచ్చేసి ఈరోజు కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను. సో టోటల్ వచ్చేసి మనం లిమిటెడ్ ప్రాజెక్ట్స్ మల్టిపుల్ అకౌంట్స్ ఒక 7 ప్రాజెక్ట్సే చేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే తక్కువ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల టైం అన్నది మనకు ఎక్కువ సేవ్ అయ్యిద్ది. ప్లస్ ఇవి పర్టికులర్గా చాలా స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అని మనకు తెలుసు కాబట్టి ఇవి మిస్ చేయట్లేదు. మూమెంట్స్ ల్యాబ్ చేసాము, చాలా స్ట్రాంగ్ ప్రాజెక్ట్, మంచిగానే ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. కాకపోతే మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక అకౌంటే చేసాము. సో ఆ టైంకి వీలైన బట్టి మనం ఒక అకౌంట్ చేసాం. సో మీకు వీలున్న దాన్ని బట్టి మీ టైంని బట్టి మీరు కూడా 1 అకౌంట్ 2 అకౌంట్స్ అన్నది ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. 1 అకౌంట్ చేస్తే 1 అకౌంట్కి ప్రాఫిటే ఉంటుంది. సో 2 అకౌంట్స్కి అయితే 2 అకౌంట్స్కే ప్రాఫిట్స్ ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ నేను ఇవన్నీ అడిగాను. సో వాళ్ళకి ఐపీ ఇష్యూస్ కానీ అన్నీ ఆల్రెడీ మీకు స్క్రీన్ షాట్స్ నేను మన డిస్కార్డ్ అడిగిని నేను పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో వీటిల్లో అయితే మీరు డౌట్స్ లేవన్నమాట. సో మల్టిపుల్ అకౌంట్స్ చేయండి. ఇప్పటికన్నా న్యూ యూజర్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఎక్స్పెక్ట్ ప్లమ్ నెట్వర్క్. సో ఇది ఒక అకౌంట్ చేయండి, రిమైనింగ్ అన్ని న్యూ యూజర్స్ ఇప్పుడు కూడా మల్టిపుల్ అకౌంట్స్తో స్టార్ట్ చేయొచ్చు. బేరా చైన్కి వచ్చేసి నేను వీడియో చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ చాట్ గ్రూప్లో అడగండి, నేను చెప్తాను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.